అది ఎట్లుంటుందంటే ఇండో పాక్ వార్లా ఉంటుంది వాళ్ళకు. వీ హ్యావ్ టు విన్, ఆ లెవెల్లో చదువుతారు. మీరు ఈ 2 సార్లు ఐఐటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ప్రొడ్యూస్ చేశారు. జితేందర్ రెడ్డి అయినా ఇది వరంగల్ అబ్బాయి. బిలో 10 అయినా బిలో 100 అయినా మేక్ ద డిఫరెన్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ డే. I rate among all 5, Jitendra Reddy is least 5. 4 got below 10. Jitendra Reddy, on that day he clicked. They are so sincere, completely focused, highly committed. వాళ్ళకు వేరే చింత ఏమి ఉండదు. అని ఇదే ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి ఇదే ఎంజాయ్మెంట్, ఇదే రిలాక్సేషన్, ఇదే రిక్రియేషన్, ఇంకా సర్వం అది దాన్ని ఎంజాయ్ వాళ్ళు ఆస్వాదిస్తారు. బలవంతంగా ర్యాంక్ కోసం చదవాలి కదా. అందరికీ నమస్కారం. 1981లో తెలుగు రాష్ట్రాల్లో 99.9% మందికి ఐఐటి పేరు కూడా తెలియదు. ఆ 1981 నుంచి ఐఐటి కోచింగ్ ఇస్తున్నటువంటి ఒక గ్రేట్ లెజెండరీ ఫ్యాకల్టీ అశ్వత్ రావు గారితో మనం మాట్లాడుతున్నాం. ఇది మన ఛానల్ కూడా గర్వకారణం ఇట్లాంటి వారితోటి మాట్లాడడం. అశ్వత్ రావు గారిని పరిచయం చేసిన తర్వాత నేను మీకు మన చర్చలోకి వెళ్దాం. అశ్వత్ రావు గారు దాదాపు 45 సంవత్సరాల నుంచి కోచింగ్ రంగంలో ఉన్నారు. సో కాల్డ్ నెంబర్ 1గా చెప్పుకునేటువంటి కాలేజీకి ఐఐటిలో ఆది నుంచి ఉండి ఒక వెన్నుముకగా నిలిచారు. దేశంలో అనేక టాప్ ర్యాంకులు ఆ కాలేజ్ సాధించడానికి ప్రధాన కారణం అశ్వత్ రావు గారు. సో 2 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ జేఈ అడ్వాన్స్, అప్పుడు ఐఐటి జేఈలో సాధింపజేసినటువంటి ఫ్యాకల్టీ అశ్వత్ రావు గారు. సింగిల్ డిజిట్ ర్యాంక్ 10 సార్ల కంటే పైగా సాధించినటువంటి వ్యక్తి. మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, బహుశా సౌత్ ఇండియాలో ఒక భీష్మ పితామహుని లాంటి మ్యాథ్స్ ఫ్యాకల్టీ. అశ్వత్ రావు గారితో మనం మాట్లాడి అసలు టాపర్స్ యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి, యావరేజ్ స్టూడెంట్ కూడా టాపర్ ఎలా మారగలుగుతారు, ఇలాంటి విషయాల్ని వారి విస్తృతమైనటువంటి అనుభవం ఆధారంగా మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. యాక్చువల్గా నేను బహుశా 2014లో పాస్ అవుట్. మా అల్లుడు మీ దగ్గర చదువుకున్నాడు. అప్పుడు చెప్పారు, నేను అశ్వత్ రావు సార్ క్లాస్ విన్నాను అని చెప్పి ఒక అద్భుతం లాగా వచ్చి చెప్పారు అప్పుడు వెకేషన్లోకి వచ్చినప్పుడు. సో నేను కూడా విన్నాను సార్ క్లాస్ అని. ఆయన చెప్పిన విషయం ఏంటంటే 315 ర్యాంక్ వచ్చింది. ఐఐటి ఢిల్లీలో మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ అయిపోయింది. సార్ జేఈ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ గెస్ చేయగలుగుతారు కొంతవరకు అని చెప్పారు. నార్మల్గా ఐఐటి అది కామెడీ లాగా అంటే మాట్లాడుతుంటే, కానీ లాస్ట్ 40 ఏళ్ళలో ఐఐటి పేపర్స్ మీద ఫుల్ కమాండ్ ఉంది సార్కు. అంటే ఈ ఇయర్ ఎట్లా క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది, ఏ ఐఐటి వాళ్ళు కండక్ట్ చేస్తే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పేంత అపార మేధస్సు ఉన్నది అనేటువంటి విషయము మాకు మా అల్లుడు చెప్పాడు. అప్పుడు నేను ఫస్ట్ టైం మీరు విన్నాను. 2000 చెప్పాను కదా, 2012-13 ప్రాంతంలో ఫస్ట్ టైం విన్నాను నేను. సో ఓవరాల్గా సార్, ఇప్పుడు మా అల్లుడు టాపర్, 315 ర్యాంకు ఓపెన్ కేటగిరీ అంటే చాలా టాపరే, మంచి ర్యాంక్, చాలా మంచి ర్యాంక్. సార్ ఓవరాల్గా మీరు అనేక మంది టాపర్స్తో డీల్ చేశారు కదా, కామన్గా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి టాపర్స్ అంటే 10 లోపు ర్యాంకర్స్ కావచ్చు, 100 లోపు కావచ్చు, ఈవెన్ 1000 లోపు కూడా టాప్ ర్యాంక్ ఇదని మనం భావించాలి. ఈ కామన్ క్వాలిటీస్ మీరు ఏం గమనించారు మీ ఎక్స్పీరియన్స్లో? నా దృష్టిలో టాప్ 1000 వరకు టాప్ ర్యాంకర్స్ అన్నిటికీ అందరికీ సేమ్ ఇంటెలిజెన్స్ ఉంటుందండి. ఆ ఇంటెలిజెన్స్ ఛానలైజ్ చేయడం వరకే మా డ్యూటీ. ఇప్పుడు టాప్ 1000లో ఇంటెలిజెన్స్ లేని వాడిని మేమేం చేయలేం, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మేము చెప్పిన రిసెప్షన్ అనేది ఉండాలి. ఆ టాప్ 1000లో పడే క్యాండిడేట్స్ నాకు దొరికితే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ నేను ఛానలైజ్ చేయగలుగుతాను, తగినంత ఇన్పుట్ ఇచ్చి వాళ్ళని షార్పన్ చేయగలుగుతా సబ్జెక్ట్లో. దట్ ఐ కెన్ డూ ఇట్. అది ఏంటంటే టాప్ ర్యాంకర్ అనేవాడికి 80% వాడి ఇన్హరెంట్ ఇంటెలిజెన్స్, న్యాచురల్ ఇంటెలిజెన్స్. నా కాంట్రిబ్యూషన్ 10% ఉంటుందండి. ఈ 10% వాళ్ళ అదృష్టం. ఓకే. నా దృష్టిలో
100th ర్యాంకర్ అయినా 999 ర్యాంకర్ అయినా సేమ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వాడి యొక్క లక్ ఫ్యాక్టర్. ఒక 5 క్వశ్చన్లు తగిలాయి అనుకోండి, వాడికి బాగా చేశాడు అనుకోండి, ఆ టైంలో 3 వాడు బిలో 100 పడతాడు. 5 ఫెయిల్యూర్ అయితే వాడు లాస్ట్కి వెళ్ళిపోతాడు. అంతేగాని ఏదో 5,000 లోన్ తీసుకొచ్చి 100 చేయమంటే అది హ్యూమన్లీ ఇంపాసిబుల్. ఎవరికి కూడా ఇంపాసిబుల్. అది అంటే ఒక రకంగా చెప్పచ్చు, 5 అంకెల ర్యాంక్ వచ్చే సామర్థ్యం ఉన్నోని మీరు 4 అంకెలు తీసుకురాగలుగుతారు, 4 అంకెలు ఉన్నాను 3 అంకెలు తీసుకురాగలుగుతారు, 3 అంకెలు 2 అంకెలు తీసుకురాగలుగుతారు, 2 అంకెలు 1 అంకె తీసుకురాగలుగుతారు. అది ప్రొవైడెడ్ ఇఫ్ దే లిసన్ టు us. అదే ఆటోమేటిక్ మేము ఏం చేయాలో చేస్తాం. కాన్స్టాంట్ గోడింగ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఇన్పుట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాడిని ట్రాక్లో పెట్టుకుంటూ చదివించుకుంటూ పోతాం అన్నమాట. అది సార్ యాక్చువల్గా నేను కూడా కోచింగ్ రంగంలో పనిచేస్తాను, కొద్ది కాలం ఐటీలో పనిచేస్తాను, వేరే పోస్ట్ కోచింగ్లో పనిచేస్తాను. కానీ నేను కూడా మ్యాథమెటిక్స్ యాక్సిడెంట్గా, ఇద్దరు మ్యాథమెటిక్స్ ఉన్నాను కాబట్టి ఒక స్టూడెంట్ను తోటి ఒకసారి మాట్లాడిన తర్వాత లేదా కొద్ది రోజులు క్లాస్ చెప్పిన తర్వాత మీరు ర్యాంక్ను ఈ రేంజ్లో ర్యాంక్ వస్తుందని వాడు న్యాచురల్ టెస్ట్ ప్రకారం మీరు అసెస్ చేయగలుగుతారా? చేయగలచండి, నో ప్రాబ్లం. ఎట్లా సార్? వాడిని ఫస్ట్ మేము ఒక 1 month వాడికి క్లాసులు చెప్పినప్పుడు, నేను చెప్పినప్పుడు వాడు ఏమాత్రం గ్రాస్ప్ చేస్తున్నాడని క్లాస్లోనే నాకు అర్థమవుతుంది. అంటే ఫస్ట్ థియరీ చెప్తాము, కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాం, తర్వాత బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ వీ టాట్ మిక్స్ చేసి కాన్సెప్చువల్ ప్రాబ్లమ్స్ ఇస్తాం. అది వాడు ప్రాపర్గా వెనకలవన్నీ అప్లై చేస్తున్నాడా లేదా, అది చేసే కెపాసిటీ ఉంటే వాడు హీస్ ఫిట్ ఫర్ బిలో 1000 అని చెప్పచ్చు. సార్ యాక్చువల్లీ మీరు ఈ 2 సార్లు ఐఐటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ప్రొడ్యూస్ చేశారు. సో అనేక సంవత్సరాల నుంచి మీరు నానో ఒక రకంగా అప్కమింగ్ కాలేజ్, ఇది పెద్ద కార్పొరేట్ కాలేజ్ కాదు, 2018 నుంచి ఉన్నానండి. సో 8 years నుంచి నానోలో ఉన్నారు. అవునండి. సో పెద్ద లెజెండరీ ఫ్యాకల్టీ ఉండి మీరు 2 times ఫస్ట్ ర్యాంక్ సాధించినప్పుడు మీరు స్టూడెంట్స్ ప్రకారం వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ యాటిట్యూడ్ కానీ, వాళ్ళ ఆప్టిట్యూడ్ కానీ, వాళ్ళ హార్డ్ వర్కింగ్ నేచర్ కానీ, తర్వాత వాళ్ళు స్పందించే తీరు కానీ టీచింగ్ పట్ల, సో ఇంటెలిజెన్స్ కానీ, అంటే కొన్ని చెప్పగలుగుతారు, షేర్ చేయగలుగుతారా? అంటే టాప్ మోస్ట్ స్టూడెంట్ యూజువల్లీ దే విల్ హ్యావ్ ఇన్హరెంట్ ఇంటెలిజెన్స్. ఏ ఇయర్లో సార్ మీకు టాప్ 1 2012లో వచ్చారు జితేందర్ రెడ్డి అని జిత్ వరంగల్ అబ్బాయి 2012 జితేందర్ రెడ్డి. తర్వాత 2014లో ఒక అబ్బాయి వచ్చాడండి, సమ్ రెడ్డి, ఈజ్ ఆల్సో సమ్ రెడ్డి. వాళ్ళకు టాప్ మోస్ట్ స్టూడెంట్కి ఎప్పుడు కూడా ఇన్హరెంట్ ఇంటెలిజెన్స్ లేదు, మస్ట్ అండి. ఇన్ఫ్యాక్ట్ మీరు అన్నట్టు జితేందర్ రెడ్డి బ్యాచ్లోనే I have seen some other people, like I remember easily those because I know very well those boys. They are all Shabarish Nikhil అని చెప్పి, రఘురామ్ అని చెప్పి, ఇంకా 5 మంది అదే ఈక్వల్ ఇంటెలిజెన్స్ క్యాండిడేట్స్ ఆర్ దేర్. I rate among all 5 Jitendra Reddy is least fellow. అంటే యాక్చువల్లీ all these 5 fellows, out of all 5 fellows 4 got below 10. ఓకే, 4 got below 10 at that time. ఏమంటే జితేంద్ర రెడ్డి ఆన్ దట్ డే ఈ క్లిక్డ్. అదేలేండి, అంతే. ఇంకోటి ఏంటంటే వాళ్ళు దే ఆర్ సో సిన్సియర్. ఏదైనా ఒక అసైన్మెంట్ ఇస్తే ఆ అసైన్మెంట్ సిన్సియర్గా చేస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు మామూలుగా అసైన్మెంట్లో ఆ లెవెల్లో ఇచ్చే అసైన్మెంట్స్ ఎప్పుడు కూడా టఫ్ ఉంటాయి. అవి ఆర్డినరీ లెక్చరర్ ఆల్సో కెనాట్ డూ ఇట్. అవును, వాళ్ళు ఆ అప్లికేషన్ వేసి దాన్ని సిన్సియర్గా అటెంప్ట్ చేస్తారు. అవి మాకు కూడా అంతే పేషెన్స్ ఉండాలి, ఎందుకంటే వాడి ఐడియాలన్నీ మేము ఫాలో అయ్యి వాడిని కరెక్ట్ చేయాలి. మేము ఆ పేషెన్స్ మాకు కూడా ఉండాలి. అట్లా మేము గ్రూమ్ చేయగలుగుతాం అన్నమాట స్టూడెంట్స్. అది కాంపిటేటివ్గా ఉంటుంది. ఎందుకంటే ఆర్డినరీ స్టూడెంట్ అనుకోండి, మనకి ఏదో చెప్తాం అయిపోతుంది అది. కానీ ఆ లెవెల్ స్టూడెంట్కు వాడి ఓన్ ఐడియాస్ అన్నీ మనం ఎంటర్టైన్ చేయాలి, వాడు చెప్పే ఐడియాలు నీట్గా మనం వినాలి. And I'm proud to say, because I came across such kind of students, I'm having so many ideas given by them in my brain. That helps me a lot nowadays. అట్లా కంటిన్యూస్గా నేను చేశాను కాబట్టి ఇప్పుడు యూజువల్లీ మై కొలీగ్స్, మై జూనియర్స్, దే విల్ ఆస్క్ మీ, సార్ హౌ యూ గెట్ దిస్ ఐడియా, ఇన్ విచ్ బుక్ ఇట్ ఈస్ అవైలబుల్. అట్లా బుక్స్లో ఉండవండి అవి, అవన్నీ ఆ స్టూడెంట్స్ నాకు ఇచ్చింది ఇన్పుట్, దాన్ని మాడిఫై చేసి మళ్ళీ పాస్ ఆన్ చేయడం, అది జరుగుతుంది. సార్ యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు 5 members చూసారు కదా, అంటే అంటే మనకు మా టాప్ స్టూడెంట్స్ ఎట్లుంటారని చాలామందికి కూడా చాలా ఇంట్రెస్టింగ్, అసలు వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుందని.
వాళ్ళు హైలీ కమిటెడ్ అండి, చెప్తాను కదా, హైలీ కమిటెడ్. వాళ్ళకు వేరే చింత ఏమి ఉండదు. ప్రతి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అసైన్మెంట్స్ ఇవ్వడము, ఇన్పుట్ చేయడము, సాల్వ్ చేయడము, దాని మీదే ధ్యాస ఉంటుంది. ఎన్ని గంటలు చదివేవారు సార్ రోజులో ఓవరాల్గా? దీని వేరియేషన్ ఉండేదా? అందరు ఇంచుమించు సేమ్ హార్డ్ వర్క్ చేసేవాళ్ళ? సేమ్ హార్డ్ వర్క్ అండి. ఆల్మోస్ట్ వాళ్ళ హార్డ్ వర్క్ ఐ కెన్ సే దే యూస్ టు స్లీప్ 6 to 7 hours. 6 to 7 hours పడుకునేవాళ్ళు. మిగతాదంతా 24 hours. వాళ్ళు ఇఫ్ దే గో టు డిన్నర్, ఇఫ్ దే గో టు లంచ్, ఆల్వేస్ దే డిస్కస్, దే థింక్. సపోజ్ 100% ఫోకస్. ఇప్పుడు సపోజ్ నేను ప్రాబ్లమ్ ఇస్తాను అనుకోండి, ఇట్స్ ఎ టఫ్ ప్రాబ్లమ్, దే విల్ ట్రై ఇన్ ద క్లాస్, దే విల్ నాట్ గెట్ ఇట్, అండ్ ఆఫ్టర్ లంచ్ అవర్ వెన్ ఐ కమ్ బ్యాక్, సార్ ఐ గాట్ దిస్ ఐడియా లైక్ దట్, దే విల్ కమ్ అండ్ టెల్. ఆ యాటిట్యూడ్ ఉంటుందండి వాళ్ళకు, కంప్లీట్లీ ఫోకస్డ్. ఆ యాటిట్యూడ్ ఉండే వాళ్ళే దే ఆర్ ఫిట్ టు గెట్ ఏ ర్యాంక్. అంటే బిలో 10 అయినా బిలో 100 అయినా ఐ మేక్ ద డిఫరెన్స్. ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ డే. అది ఆ క్వాలిటీ ఉండే స్టూడెంట్సే బిలో 100 పడగలరు. సో అంటే మీరు అర్థమైంది, ఫుల్ 100% ఫోకస్ ఉంటుంది, ఎలాంటి డిస్ట్రాక్షన్ లేదు. తర్వాత 6-7 గంటలు పడుకునేవారు, మిగతా అంతా కూడా దీని గురించి ఆలోచించేవాళ్ళు. అండ్ దర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ అదర్ స్టూడెంట్స్. అండ్ కొంతమంది ఏమవుతుందంటే అసైన్మెంట్లో మేము ఒక 25 క్వశ్చన్స్ ఇస్తే అన్నీ టఫ్ ఉంటాయి, 5-6 ఈజీగా ఉంటాయి. ఆర్డినరీ స్టూడెంట్ ఏం చేస్తాడు, 5 చేసి రావాలని వదిలేస్తాడు. వాళ్ళు వదలరు, దే విల్ బీ ఇట్. నేను నెక్స్ట్ క్లాస్కి వెళ్ళి షల్ ఐ టెల్ ద ఆన్సర్, నో వీ రిక్వైర్ సమ్ మోర్ టైమ్, లైక్ దట్ దే యూస్ టు టెల్. ఇంకా లాస్ట్ రిజార్ట్ నేను చెప్పేది ఎప్పుడైనా లాస్ట్ అనమాట, అప్పుడు వింటారు వాళ్ళు. తర్వాత దే విల్ కమ్ విత్ అన్ ఐడియా, యూ జస్ట్ గివ్ హింట్స్ ఫర్ అస్, విల్ డూ ఇట్. అది ఎప్పుడు అంటే ఐ విల్ డూ ఇట్ అనేదే వాళ్ళ కాన్సెప్ట్. బికాస్ వీ ఆల్రెడీ ఫెడ్ వాట్ ఆర్ ద బేసిక్స్ రిక్వైర్డ్ టు అటెంప్ట్ సచ్ ప్రాబ్లమ్. ఆ బేసిక్స్ మీద మేమే చేయాలా, మాకే ఐడియా రావాలా అనేది వాళ్ళ యాటిట్యూడ్ ఉంటుంది. సార్ యాక్చువల్గా వాళ్ళు వెకేషన్లో సినిమాలకు వెళ్ళడము, ఇంకెక్కడికైనా వెళ్ళడము, కాస్త ఫన్ ఉండడము, అట్లా కాస్త చిల్గా ఉండడం ఉండే వల్ల చాలా సీరియస్గా ఏవి లేదు వాళ్ళకు. ఐ నాట్ సీన్ ఎనీ సచ్ థింగ్స్. సెలవులైనా, సండే అయినా, సమ్మర్ అయినా, దసరా అయినా మామూలుగా మేము ఆర్డినరీ స్టూడెంట్స్ కూడా చెప్తాం, మా వైల్ టీచింగ్ వీ హ్యావ్ టు క్రాక్ సమ్ జోక్స్. అలాంటివి అక్కడ చేసే వీలే లేదు. దే విల్ బి వెరీ మచ్ సీరియస్. ఏమాత్రము లైట్ వీన్లో నేను క్లాసు ఏమన్నా చెప్పినా దే విల్ జస్ట్ సీ లైక్ దిస్. ఆ ఫేసే అర్థమై వాళ్ళ మనసులో అర్థమైపోతుంది. ఓకే, అంత కాన్సన్ట్రేషన్ పెడతారు వాళ్ళు. అల్టిమేట్గా అబ్సల్యూట్ ఫోకస్. ఇంకా వేరే జీరో. అంటే ఇదే ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి, ఇదే ఎంజాయ్మెంట్, ఇదే రిలాక్సేషన్, ఇదే రిక్రియేషన్, ఇంకా సర్వం అది దాన్ని ఎంజాయ్ వాళ్ళు ఆస్వాదిస్తారు. బలవంతంగా ర్యాంక్ కోసం చదవాలి కదా సార్. అంటే మీరు అది ఎట్లుంటుంది అంటే ఇండో పాక్ వార్లా ఉంటుంది వాళ్ళకు. వీ హ్యావ్ టు విన్, ఆ లెవెల్లో చదువుతారు. కానీ మీరు వీళ్ళకు టాప్ 10లో వస్తారని మీరు 1 year 2 చేస్తారు సార్, 2 years టీచ్ చేస్తారు మీరు? 2 years చెప్తారు. 2 years వాళ్ళకి మీరే టీచ్ చేస్తారు. చెప్తాను. సో మీరు వీళ్ళకి టాప్ 10లోకి వస్తుందని చెప్పి మీరు ఇంటర్మీడియట్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశారు సుమారుగా? విత్ ఇన్ 2 months ఆఫ్ మై టీచింగ్. 2 monthsలో మీరు అందరి టాప్ 10లో వస్తుంది చెప్పేసి వచ్చేసి వాళ్ళు మోటివేట్ చేసేస్తాం. మా మోటివేషన్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఇంటరాక్షన్ నిదానంగా చెప్పుకుంటూ చూస్తూ ఉంటాం. వాళ్ళ ఆన్సర్స్ని బట్టి ఇంకా మాకు తెలిసిపోతుంది 2 monthsలో వీడు ఈ లెవెల్లో క్యాండిడేట్ వీడు అని చెప్పి. సార్ అయితే మీరు ఇంత ఎక్స్పర్ట్స్ ఇట్లాంటి చేశారు కదా, ఇప్పుడు ప్రస్తుతం మీరు నానోలో ఉన్నారు. సో అఫ్కోర్స్ మీరు సింగిల్ డిజిట్ స్థాయి ఇచ్చే ర్యాంక్స్ నానో చెప్పి సింగిల్ డిజిట్ తెచ్చే కేపబిలిటీ స్టాఫ్కి ఉన్నప్పటికి కూడా బికాజ్ సో మెనీ మార్కెటింగ్ ఫోర్సెస్ వాళ్ళు రానియకుండా చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు మీ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ అంతా కూడా ఫ్యాకల్టీ ట్రైనింగ్లో కానీ, లేకుంటే మీకు సింగిల్ డిజిట్ వాళ్ళు రాకపోయినా అట్లీస్ట్ 3 digit వాళ్ళు వస్తున్నారు కదా మీ దగ్గర, 3 digit వాళ్ళు వస్తున్నారు కాబట్టి మీ ఫ్యాకల్టీ ట్రైనింగ్లో కానీ, లేకుంటే మీ టెస్టింగ్లో కానీ, మీ ప్రోగ్రాము డిజైన్లో కానీ, లేకుంటే మీకు టాప్ స్టూడెంట్స్ని గుర్తించి కొంచెం ఎనీహౌ మరీ టాపర్స్ మనం సపరేట్ చేయాల్సిందే. అవును. సో నార్మల్ కాబట్టి ఈ దీనిలో మీరు అంటే మీ హెచ్ఓడి మ్యాథమెటిక్స్ కాబట్టి, సో దీన్ని మీరు ఎట్లా ఇన్కల్కేట్ చేస్తున్నారు నానోలో? మేము 2 digit ర్యాంక్ వచ్చిందండి ఆల్రెడీ మా నానోలో. 3 years బ్యాక్ వచ్చింది. ఓకే, 79th ర్యాంక్ వీ గాట్ ఇట్. జనరల్ ర్యాంక్ ఓకే వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు మేమేంటంటే నానోలో మీరు చెప్పినట్లు కొన్ని ఎక్స్ ఫ్యాక్టర్స్ నుంచి టాప్ స్టూడెంట్స్ అనే వాళ్ళు జాయిన్ కావడం కష్టము. ఉండే వాళ్ళలోనే మేము టాప్ అంటే మీరు అనేది సింగిల్ డిజిట్ వాళ్ళు 2 digit వాళ్ళు ఆల్రెడీ వచ్చారని చెప్పారు.
3 డిజిట్ వాళ్ళు వస్తారు, ప్రాబ్లం లేదు, వచ్చారు కూడా, లాస్ట్ ఇయర్ 3D ర్యాంక్స్ వచ్చాయి. మేము ఏంటంటే ఒకటండి, మాది ఎలా ఉంటుందంటే ప్రోగ్రాము, నేను ఏ క్లాస్కి వెళ్ళినా ఈ ప్రోగ్రామ్ ఏంటంటే వీ పుషప్ ఈజ్ పర్సెంటైల్. సపోజ్ 95% స్టూడెంట్ ఆన్ హిజ్ ఓన్ విల్ గెట్ ఇట్ అంటే వాడిని మేము 99 తీసుకెళ్ళిపోతాం. అట్లా మా నాన్నలు కూడా మాకు మంచి క్యాండిడేట్స్ ఉన్నారు ఇప్పుడు. ఐ థింక్ దిస్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ 2 డిజిట్ అని మేము అనుకుంటున్నాం. ఓకే, అంటే we cannot tell because అట్లీస్ట్ 2D రాకపోయినా నియరెస్ట్ 3D వస్తుంది. నియరెస్ట్ 3 డిజిట్ అన్న వస్తుంది 100, 200, 300 వస్తుంది. మేము అనుకుంటున్నాం. అదే మనం సక్సెస్ అయిన తర్వాత చెప్పాలి, ఇవన్నీ ముందే చెప్పకూడదు కదా. సరే, అంటే మీరు టీచర్స్కి ఇచ్చే ట్రైనింగ్ వాటి గురించి కొంచెం చెప్పండి. ఇక్కడ ఉండే మ్యాథమెటిక్స్ జూనియర్ ఫ్యాకల్టీస్. మామూలుగా మా కేసీ గారు ఈజ్ అకాడమిషియన్ ఆల్సో. అవునా? 97 బ్యాచ్. ఓకే, స్పెషల్లో చదివారు అనమాట అప్పుడు. ఓకే. అప్పుడు మామూలుగా అండర్ హీజ్ లీడర్షిప్ విల్ బి కండక్టింగ్ క్లాసెస్ అనమాట ఫర్ ద మెంటర్స్ అండ్ ఆల్ దోస్ పీపుల్. అప్పుడు మేము వాళ్ళకందరికి ఇన్పుట్స్ ఇస్తుంటాము. వాళ్ళు దే ఆర్ నవ్ డేస్ సమ్ పీపుల్ దే కేమ్ అప్. ఎవరీ వన్ మంత్ ఇట్లా ఓరియంటేషన్ క్లాసెస్ చెప్తూనే ఉంటాం. సార్, యాక్చువల్గా మీరు ఈ మధ్య నానోలో కొత్త సిస్టమ్ ఈ మెంటర్స్ అని యంగ్ ఐఐటియన్స్ మెంటర్స్ అన్నారు. ఈ మెంటర్స్ ట్రైనింగ్, మెంటర్స్ ఉండేటువంటి స్టూడెంట్ కనెక్ట్, ఏ డౌట్ వచ్చిన మెంటర్ తోటి యాక్సెస్ ఉండడము ఇది అన్నారు. ఈ మెంటర్స్ కు ట్రైనింగ్, ఈ మెంటర్ ప్రోగ్రామ్ గురించి కాస్త చెప్పగలుగుతారు? మీరు ఎట్లా డిజైన్ చేస్తుంది? అదే అండి, నేను చెప్పాను కదా ఇందాక, ఆ మెంటర్స్ కోసం అని చెప్పి ఎవరీ మంత్ విల్ హ్యావ్ వన్ ప్రోగ్రామ్. ఆ మెంటర్స్కు వాళ్ళకు సబ్జెక్ట్ ఉంటుంది కానీ హౌ టు గివ్ ఇట్ టు ద స్టూడెంట్స్, అంటే హౌ టు ఇన్ ఏ సిస్టమేటిక్ వే హౌ టు డెలివర్ ద స్టూడెంట్స్, క్లాస్ రూమ్ కంట్రోల్, ఇవన్నీ వాళ్ళకి మేము నేర్పిస్తాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మెంటర్స్ ఏజ్ వాళ్ళ ఏజ్ కొంచెం కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ మై నేమ్ దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఆస్కింగ్ డౌట్స్ నవ్ డేస్. మెంటర్ అనుకోండి అని ఈజీగా అడుగుతారు. ఒకవేళ వాడి ఆ మెంటర్ చెప్తే చెప్పగలుగుతాడు, లేకపోతే మెంటర్ నేను మళ్ళీ క్వశ్చన్ చేశాను ఏమైనా డౌట్లు అడిగారా చెప్పు స్టూడెంట్స్ అంటే, వాళ్ళ ఆ మెంటర్తో ఫీడ్బ్యాక్ తీసుకుని నేను క్లాస్కి వెళ్ళి మళ్ళీ అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది జరుగుతుంది అన్నమాట. సార్, ఇప్పుడు 10th క్లాస్ అయిపోతుంది, ఈ బహుశా వీడియో వచ్చేసరికి 10th క్లాస్ ఎగ్జామ్ నడుస్తుండొచ్చు, అయిపోతుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఈ రెండు చాలా టూ ఇంపార్టెంట్ ఎగ్జిట్స్, 10th కంప్లీట్ చేయడం కానీ 12th కంప్లీట్ చేయడం వల్ల. సో ఇప్పుడు 10th క్లాస్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మీరు ఏం సలహా ఇస్తారు? వెరీ సింపుల్. కాలేజ్ ఎంపిక చేసుకోవడంలో కానీ, ప్రిపరేషన్ గురించి కానీ, కోచింగ్ గురించి కానీ, అట్లాంటివన్నీ. బెస్ట్ ఈజ్ అవర్ ఇన్స్టిట్యూట్. Number 1 institute is ours as far as academics are concerned. And Srinivas sir and KC are they are also providing good facilities, other facilities also they are looking after. Academics we are unbeatable, I can say. Academics అయితే we are unbeatable, there is no doubt about it. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ వచ్చే స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ X4s, XY ఫోర్సెస్ రానియకుండా చేస్తున్నారు తప్ప, లేకుంటే మీరు తీసుకెళ్ళగలుగుతారు. We are second to none. Second, we are always first. If a good student is available, suppose some colleges, if they purchase students and if they get a rank, let us say 100, for the same student here we are capable of getting below 10. అబ్బా, I can confidently say about that. థ్యాంక్ యూ సార్, ఇట్స్ గ్రేట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలాంటి ఒక లెజెండరీ ఫ్యాకల్టీతో మాట్లాడడం ఇదండి. అశ్వత్థరావు గారు, ఈ అశ్వత్థ గారు లాంటి ఫ్యాకల్టీస్ మరికొందరు కూడా మీకు నానోలో ఉన్నారు. అనేక మంది యొక్క కృషి వల్ల నానో స్థాయికి వచ్చింది. వీళ్ళు పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేయరు, పెద్దగా హోర్డింగ్స్ పెట్టరు, టీవీలో యాడ్స్ రావు. కానీ అకాడమిక్స్ విషయంలో నిజంగా ద బెస్ట్ సారీ ఎప్పుడంటే ఎక్స్పెక్ట్ చేయాలంటే మీరు నానో అనేది ఒక మంచి ఎంపిక. మీరు తప్పకుండా నానో కాలేజ్ క్యాంపస్ విజిట్ చేయండి. శంషాబాద్ క్యాంపస్ కూడా ముఖ్యంగా సౌత్ తెలంగాణ, రాయలసీమ వరకు చాలా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సారు నేతృత్వంలో, కేసీ గారి నేతృత్వంలో ఉంది. మేనేజ్మెంట్స్ శ్రీనివాస్ గారు ఐఎం అహ్మదాబాద్ వెరీ లెజెండరీ పర్సన్, వారి నేతృత్వంలో జరుగుతుంది. ఇప్పుడు యంగ్ మెంటర్స్ వచ్చారు కాబట్టి డెఫినెట్గా మీరు అనుకునే కాలేజీలతో పాటు నానో లిస్టును చేర్చుకొని విజిట్ చేసి ప్రాపర్ ఎగ్జామిన్ చేసి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సూచన. ధన్యవాద్. భారత్ మాతాకి జై. చాలా బాగా.